హలో గైస్, అయితే ఇవాళ కూడా చాలా పెద్ద వర్క్ ఉండే నాకు. సో అందుకనే బ్లాగ్ మార్నింగ్ నుంచి కంటిన్యూ చేయలేకపోయినా. అయితే పూజ అవుతుంది అన్నట్టు పూజ పూజ ఇప్పిస్తుంది. ఇక నాకైతే అయ్యగారు పిలిచి మరి బొట్టు పెట్టిండు. పూజ అయిపోయిన తర్వాత చేతిలో ప్రసాదం పెట్టిండు. హలో గైస్, అయితే ఇవాళ కూడా చాలా పెద్ద వర్క్ ఉండే నాకు. సో అందుకనే బ్లాగ్ మార్నింగ్ నుంచి కంటిన్యూ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నా, గణపతి దగ్గరికి. సో సారీ ఫర్ దట్. ప్రజెంట్ అయితే రోడ్ మీద ఉన్నా. ఇప్పుడైతే డైరెక్ట్ నేను గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నా. అయితే పూజ అవుతుంది అన్నట్టు పూజ అవుతుంది అన్నట్టు పూజ ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటా. సౌండ్స్ ఇక్కడ దాకా వినబడుతున్నాయి. సో నాది దీనికి కూడా లేట్ అయిపోయింది ఇది కూడా. సో వినండి, మీరే వినబడుతుంది. అక్కడ మన యూత్ ఉందా లేదా అన్న విషయం నాకు ఏం తెలియదు. నేనైతే ముంగటికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఉంటే, అంటే కొంచెం అబ్బాయిలు ఉంటే కొంచెం ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. సో పూజ అయితే నడుస్తుంది, మీరే వినండి. ఇప్పుడు వినిపిస్తా. సో పూజకైతే అందరు అటెండ్ అయ్యారు. అంటే మన యూత్ లేదనుకోండి, యూత్ లో ఇద్దరే ఉన్నారు, నాతో పాటు ముగ్గురం. సో నేనైతే మధ్యలో జాయిన్ అయినా, పూజ మధ్యలో అయితే జాయిన్ అయినా. బాగోదేమో అనుకున్నా, బట్ జాయిన్ అయితే తప్పేమని చెప్పండి. మంత్రాల క్యాసెట్ వేసిర్రా ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. అయ్యగారు కింద ఉండి పూజ చేస్తున్నాడు. అంటే కింద కూర్చొని పూజ చేయాలి కదా. సో కింద కూర్చొని అయితే పూజ చేస్తున్నాడు. అందరు నిలబడైతే దేవునికి అక్షంతలు ఇస్తున్నారు. మీరే చూడొచ్చు అయ్యగారు మైక్ లో. సో ఈ నుంచి అయితే పూజ కార్యక్రమం అయితే మీరు అందరు చూసేయండి. ఇక నాకైతే అయ్యగారు పిలిచి మరి బొట్టు పెట్టిండు. క్రియాహీనం భక్తిహీనం గణాధిప పూజితం పరిపూర్ణం ఉత్తరే శుభకర్మాణి నమస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు. నిత్య సత్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం శుభం. నమస్తే అన్న. వచ్చినావు బాబు. పూజ అయిపోయిన వెంటనే మన వాళ్ళు అయితే క్యారమ్ అయితే ఆట అయితే స్టార్ట్ అయితే చేసారు. మీరు కూడా చిన్నప్పుడు, అంటే స్కూల్కి వెళ్ళే టైం అప్పుడు మీరు కూడా ఇలా క్యారమ్ బోర్డ్ ఆడితే కామెంట్ చేయండి. అయ్యగారు ఇక పూజ చేసి అయితే వెళ్ళిపోతున్నాడు. మన వాళ్ళు అయితే డిస్కషన్ దేని గురించో చెప్తా. దేని గురించి డిస్కషన్ అంటే కుంకుమ పూజ సండే పెట్టాలా మండేనా అనే డిస్కషన్ ఫస్ట్ అయితే జరుగుతుంది. తర్వాత ఇంకో డిస్కషన్ జరిగింది, అది కూడా చూపిస్తా. ఇవాళ మా గుడి దగ్గర ప్రసాదం ఏంటంటే గారెలు అన్నమాట. నాకైతే ఒకటే గారె ఇచ్చారు. ఇక మా తమ్ముడు అయితే నాకు సపోర్టివ్ సబ్స్క్రైబ్ అని అయితే అన్నాడు. కొత్త బ్లాగ్ చూసినా అండ్ షార్ట్ వీడియోస్ చూసినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్టప్ లాగా, నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా వీడియోస్ చేయాలి అని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకైతే పులిహోర అయితే పెట్టారు, మీరే చూడొచ్చు. మీకు కూడా ఎవరికైనా పులిహోర నచ్చుంటే లేదంటే చాలా ఇష్టం అయితే కామెంట్ చేయండి. ఇక నేనైతే పులిహోర తిన్న తర్వాత మనోళ్ళు కూడా చెయ్యి అడుక్కొని ఒక మీటింగ్ అయితే పెట్టారు. కుంకుమ పూజకి ఏమేమి స్వీట్లు చేయాలి, ఎవరికి ఎన్ని, ఏం కథ అనేది మావాడైతే చిట్టీలు అయితే రాసి ఇస్తుండు. అదేదో చిట్టి కట్టినట్టు. సో మొత్తానికి అయితే ఎవరిది వాళ్ళకైతే ప్రిపేర్ అయితే చేసిండు మా టీమ్ లీడర్ వినయ్ గాడు. లీడరే అనుకోవచ్చు ఒక వైపు. ఆడే అన్ని చూసుకుంటాడు ఇక్కడ. అండ్ నవీన్ బాబు ఆల్సో. ఇప్పుడైతే మేము అందరం కలిసి అన్న ప్రసాదం తినడానికి వెళ్తున్నాము వేరే గణపతి దగ్గరికి. ఆ వినాయకుని దగ్గర అన్న ప్రసాదం అందరూ తినేసిన తర్వాత అందరైతే మహిళలు ఎంజాయ్ చేసారు, లైక్ బతుకమ్మ ఆడారు వినాయకుని దగ్గర. హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకేంటి మై డియర్ వ్యూవర్స్, నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, bye.